నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని టవర్ క్లాక్ సర్కిల్ వద్ద స్థానికులు ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ను పలమనేరు ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. పలమనేరు మండలం మొరం పంచాయతీ కేంద్రానికి చెందిన యంగ్ సైంటిస్ట్ పవన్ కుమార్ రూపొందించిన ఈ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా ఒకేసారి 9 మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకునే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. పవన్ కుమార్ ద్వారా వాళ్ళ ఆలోచనతో ఇక్కడ దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా అవసరం ఉండేటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే చాలామంది ఎంతోమంది బయట ఇట్లా తమిళనాడు నుంచి బయట దూర ప్రాంతాల నుంచి బస్ స్టాండ్కి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ విలేజెస్ నుంచి కూడా వస్తారు. ఎవరికైనా సడన్గా మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత పక్కన ఎక్కడ మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలన్నా పక్కన షాప్స్లో కానీ ఎవరు కూడా అలౌ చేసే పరిస్థితి లేదు. అర్జెంటుగా ఎవరికైనా ఫోన్ చేసుకోవాలన్నా లేదంటే అర్జెంటుగా ఎక్కడైనా పూర్తిగా మొబైల్ పవర్ షట్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలనే అవకాశం ఈ ప్రాంతంలో లేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఇది చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీన్ని పవన్ కుమార్ ఇక్కడ చేయడం అనేది నిజంగా కూడా అభినందించేటువంటి సందర్భం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ యూనిట్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి దాదాపు 9 మొబైల్స్ ఒకేసారి ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల మొబైల్స్ ఏదైతే ఐఫోన్ కావచ్చు, మిగతా శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రతి చోట 3 సెపరేట్ కనెక్షన్స్ ఉంటాయి. కాబట్టి దాని ద్వారా మొత్తం అన్ని రకాలైన ఫోన్లు కూడా మనం ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సౌలభ్యాన్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లైటింగ్ దానిపై డిపెండ్ అయ్యారు. ప్రతి ఫోన్లోనే టవర్ క్లాక్ ప్లీజ్ ఇటు సెలకాలేదు. మీరు ముందుకు వెళ్ళి ఓపెన్ చేసేస్తున్నారా? ఇవన్నీ చూసి లేదు బయట ఏదైనా మన ఏరియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ అంటే కరెంట్తో సోలార్లో పవర్తో అయితే చాలా ఉన్నాయి. సోలార్తో టిక్కెట్లతో రే బాను